నాగ చైతన్య, శోభితా ధూళిపాడ మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. సో, ఇవి కొన్ని వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ, వాళ్ళు శ్రీశైలం వెళ్లి రావటం కానీ, ఇలాంటివి కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. సో, అట్ ద సేమ్ టైమ్ పాజిటివ్ కామెంట్స్ ఎన్నున్నాయో, నెగెటివ్ కామెంట్స్ చాలా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాయి సార్. ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఏంటంటే, ఆ శోభిత అనే అమ్మాయి నాగ చైతన్యని కేవలం డబ్బు గురించే, తన ఆస్తి గురించే చేసుకుంది అని అంటూ ఉన్నారు. అలాగే తన లుక్స్‌ని కూడా చాలా నెగెటివ్‌గా కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు తను కొత్తగా ఫేస్ చేయడం కాదు. ఇంతకుముందు నాగ చైతన్య మాజీ భార్య ఎవరైతే సమంత ఉందో, తనని కూడా డైవోర్స్ అప్పుడు ఇలానే నెగెటివ్ కామెంట్స్‌తో చాలా ఇబ్బంది పెట్టేశారు ప్రేక్షకులు. సో, దీన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? అంటే కామెంట్ చేసే హక్కు మాకుంది అని అనుకుని మాట్లాడేస్తున్నారు ఎవరికి వాళ్ళు. కానీ ఇది నిజానికి పర్సనల్ ఏరియా ఉంటుంది ప్రతి మనిషికి కూడా. ఆ ఏరియాకి వెళ్ళి మాట్లాడటానికి ఎవరికీ హక్కు ఉండదు. ఇలా మాట్లాడిన సందర్భాల్లో వీళ్ళ మీద లీగల్‌గా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. కాకపోతే ఎందుకు అనవసరమైన గొడవ అని పట్టించుకోరు. నాగార్జున గారు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు, ఇలాంటివి చూడరు, పట్టించుకోరు కాబట్టి నాగార్జున సరిపోతుందంటారా? మాత్రమే కాదు, చాలా విషయాల్లో జరుగుతుంది. పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం, పెళ్లి లేదు విడాకులు ఇలాంటివి పూర్తి స్థాయి పర్సనల్ ఎఫైర్, అది పర్సనల్ గొడవ. దాని గురించి జడ్జి చేసి మాట్లాడటము, కామెంట్ చేసి చేయటము ఇలాంటివి ఎవరైనా చేయకూడదు. ఎవరికి హక్కు లేని ఏరియా అది. ఒక మనిషి ఇంకొక మనిషిని పెళ్లి చేసుకోవటం అనేది వాళ్ళిద్దరికీ సంబంధించిన వ్యవహారం. దానిలో మాట్లాడేవాడి లేకపోతే కామెంట్ చేసేవాడి అభిరుచో లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలు అక్కడ అక్కడ ఉండవు. వాళ్ళిద్దరూ వేరు. మీ జీవితాలు మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో ఎలా నడుపుకుంటున్నారో వాళ్ళ జీవితం వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నామని చెప్పారు ప్రపంచానికి, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అంటే కామెంట్ చేసే హక్కు అది పాజిటివ్గా చేస్తే ఓకే, కానీ నెగిటివ్గా మాట్లాడే హక్కు అసలు లేదు. ఎందుకంటే ఆ జీవితం వాళ్ళది. పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో నడిచే వ్యవహారం అయినప్పటికీ వాళ్ళిద్దరూ ఇండివిజువల్స్. రెండు యూనిట్లు. ఆ యూనిట్లు ఒక మేరకు సయోధ్యతో వెళ్ళొచ్చు. అంటే ఇద్దరికి మెదడు ఉంటుంది, ఎవరి బ్రాటప్ వారిది. ప్రపంచాన్ని ఎవరు కూడా వీళ్ళ కోణంలోంచి వాళ్ళు చూడరు, వాళ్ళ కోణంలోంచి వీళ్ళు చూడరు, ఎవరి అభిప్రాయాలు వారివి. ఈ అభిప్రాయాలు కలిసి ప్రయాణించినంత వరకు వాళ్ళు కలిసి ఉంటారు. లేదు, కలిసి ఉండాలి అనేటువంటి మోటివ్తో కొంతవరకు ఒకళ్ళనొకళ్ళు అంటే త్యాగం చేసుకుని ఈ అభిప్రాయాలు సరే రిజర్వ్లో పెట్టుకుని అంటారు, రిజర్వ్లో పెట్టుకుని కొనసాగుతారు చాలామంది. రిజర్వ్లో పెట్టుకుని కొనసాగలేని పరిస్థితి వచ్చినప్పుడు ఘర్షణ మొదలవుతుంది. ఆ ఘర్షణ పెరిగి పెద్దవటం ఇష్టం లేక విడిపోతారు. అది కూడా పర్సనల్ గొడవ. ప్రపంచానికి దాంతో ఏ విధమైన ప్రమేయం ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని గౌరవించే చట్టం చేశారు. విడాకుల చట్టము ఎందుకు వచ్చింది? ఈ కష్టం అంటే వాళ్ళు కలిసి ఉండాల్సిన అవసరం లేదు, డెమోక్రటిక్గా ఉండండి, మీరు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండే అవకాశం లేనప్పుడు హ్యాపీగా విడిపోయి ఎవరి జీవితాల్లో వాళ్ళు మీరు అనుకున్న పద్ధతిలో మీ జీవితాలను లీడ్ చేసుకోండి అనే అవకాశం కల్పిస్తూ ఆ చట్టం చేశారు. సో అప్పట్లో సమంతకి నెగటివ్ గా మాట్లాడిన ఈ ప్రేక్షకులే వాళ్ళే ఇప్పుడు మళ్ళీ శోభితా ధూళిపాడ మీద నెగటివ్ గా నాగ చైతన్యని తిట్టి పోసేస్తున్నారు. వాళ్ళే ఎవరైనా సరే గ్రాంటెడ్గా తీసేసుకుని పర్సనల్ జీవితాల్లోకి ఎంటర్ అయిపోవటం అనేది వీళ్ళ నైజం. ఇది ఇబ్బందికరము, ప్రమాదకరము కూడా. ఇది ఇక్కడ వరకు పర్వాలేదు, అంటే యూట్యూబ్లో ఆ వీడియోస్ కింద కామెంట్లు పెట్టడం వరకు పర్వాలేదు. కొంతమంది వేదికల మీద మాట్లాడేస్తుంటారు. వేదికల మీద ఫలానా వ్యక్తి 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అనేది మనం మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సందర్భంగా విన్నాం. సాక్షాత్తు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అనేక సభల్లో నైతిక కోణాన్ని జోడించి పవన్ కళ్యాణ్ మీద దాడి చేశాడు. దాడి చేయటం నిజానికి రాజ్యాంగ ఉల్లంఘన. అది రాజ్యాంగం ఎందుకు ఉల్లంఘిస్తున్నాడు ఆయన అని నేను అంటున్నానంటే,
ఆయన ఈ ఈ పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం అనేది ఆయన వ్యక్తిగత స్వేచ్ఛని ఈయన కామెంట్ చేయటం, రాజ్యాంగం ఆయనకు కల్పించిన హక్కు అది. దాన్ని ఇబ్బందికరంగా కామెంట్ చేయటం అనేది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. అలాగే ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడు, విడాకులు ఇచ్చాడు. విడాకులు చట్టం ఉంది ఈ దేశంలో. విడాకుల చట్టం లేకపోతే నువ్వు మాట్లాడవచ్చు. చట్టం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకుని ఆయన ఒక పెళ్లి తనకి అంటే దాంతో కొనసాగలేని పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కట్ అయిపోయి వేరే చోటకి వెళ్ళిపోయాడు ఆయన. దానికి రాజ్యాంగపరమైన అనుమతి ఉంది, చట్టపరమైన అనుమతి ఉన్నప్పుడు మీరెవరు మాట్లాడటానికి ఇంకొక మనిషికి హక్కు లేదు. అయినప్పటికీ ఆయన మాట్లాడాడు. ఇది అంటే డయాస్ మీద నిలబడి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే విచక్షణ కూడా కోల్పోయి నైతిక కోణంలో అవతల వాళ్ళని జడ్జి చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా మార్చేసుకున్నారు ప్రతివాడు. నైతిక బెత్తం పట్టుకుని ప్రపంచాన్ని కంట్రోల్ చేయటం, కంట్రోల్ చేయాలని ట్రై చేయటం లాంటి జబ్బు ఇది. ఆ జబ్బు చాలా మందిలో కనిపిస్తుంది. ఆ జబ్బు ఉన్నవాళ్ళు ఎక్కువ ఈ ఏరియాలో మాట్లాడుతూ ఉంటారు. అలా కామెంట్ చేయటం అంటే వీళ్ళ పెళ్లికి సంబంధించి ఆయన పెళ్లి చేసుకుంటాడు, మీకు ఇష్టమైతే చూడండి ఆ వీడియో, లేదంటే మానేయండి. పెళ్లి చేసుకుంటున్నారు అనేది ఒక సమాచారం మాత్రమే. దాన్ని సమాచారంగానే చూడండి, అంతకు మించి ఎవరికి అందులో ప్రమేయం ఉండాల్సిన అవసరం లేదు. రెండోది వాళ్ళు అమ్మాయి అతను ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఏమిటి అని మాట్లాడే హక్కు కూడా ఎవరికీ లేదు. బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు. బాడీ షేమింగ్ చేసే హక్కు లేదు. అసలు ప్రపంచానికి సంబంధం లేని వాళ్ళ ప్రైవసీ గొడవ. వాళ్ళ ప్రైవసీని భంగపరచటంగా వస్తుంది. అందుకని వీళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యే హక్కు ఉంది వాళ్ళకి ఇద్దరికి. కానీ ప్రొసీడ్ అవుతారా లేదా అనేది వేరే గొడవ. చాలా సందర్భాల్లో ఏంటంటే ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అనుకుంటారు. రెండోది సెలబ్రిటీస్ అవ్వటం వలన బయట చర్చ జరుగుతుంది. వాళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీలో ఉండటం వలన వాళ్ళ పెళ్ళి ప్రపంచపు పెళ్లిగా మారింది. అదేదో పాత రోజుల్లో ఒక మాట ఉండేది, శ్రీశ్రీ గారు అంటే ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. అలా